సాక్ష్యాన్ని, చిన్న సాక్ష్యం కాదు, ఘనమైన సాక్ష్యాన్ని నేను మరి పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు, సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 13 వరకు నేను బూత్ క్యాంప్ అని ఒక ఆస్ట్రేలియన్ వాళ్ళది ట్రైనింగ్ ప్రోగ్రామ్కి మరి పాస్టర్ గారు ఒకళ్ళే ముందుగా పేరు ఇచ్చి ఉంటున్నారు. తర్వాత అక్కడ అది నిర్వహించే వాళ్ళు నా ఫ్రెండ్స్ అవటం వలన నువ్వు కూడా బాగుంటుంది, మేము పర్మిషన్ ఇస్తాము అంటే నైట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు, పిల్లలు ఉన్నారు కాబట్టి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంటే చాలు, మేము పర్మిషన్ అట్లా మాట్లాడతామన్నారు. సరే, ఎవరికి లేని అవకాశం చాలామంది వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు దాంట్లో సీట్ దొరకక. మరి నాకు పిలిచి సీట్ ఇస్తామంటే నేను ఎందుకు, ఈయనతో పాటు నేను కూడా సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఆ క్యాంపుకి పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. దాంట్లో అంటే అన్ని జనుల మధ్య సువార్త ఎలా ప్రకటించాలి, బైబిల్ గురించి తక్కువ కానీ అన్ని జనుల మధ్య ఎలా సువార్త ప్రకటించాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి అని ప్రాక్టీస్, వాటి గురించి అక్కడ మాకు నేర్పించారు. అయితే ఈ జరిగేటప్పుడు బాగా వరదలు ఉన్నాయి విజయవాడలో. అందుచేత హోటల్ నుంచి ఫుడ్, మామూలుగా అయితే వంట చేపిస్తామన్నారు, అది కుదరకపోవటం చేత హోటల్ ఫుడ్ పెట్టేవాళ్ళు డైలీ కూడా, మార్నింగ్ టిఫిను, మధ్యాహ్నము, నైట్ కూడా వాళ్ళే మంచి భోజనము. అయితే 11వ తారీఖు నుంచి నాకు 13 దాకా 2 రోజులు విపరీతమైన పంటి నొప్పి ఉంది. నేను దుబాయ్ వెళ్ళినప్పుడు తెలుసు, పన్ను ఇంతలా వాసిపోయి నాకు దుబాయ్లో నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఆ విషయం కొంతమందికి పాత వాళ్ళకి తెలుసు అని నాకు భయం వేసింది. ఈ నొప్పి అప్పట్లాగా మొహం వాసిపోతుందేమో, మళ్ళీ ఆ నొప్పి ఎక్కువైపోతుందేమోనని భయపడి 2 శుక్రవారాల కిందట అంటే 13వ తారీఖున సెప్టెంబర్ 13వ తారీఖున ఆ క్యాంప్ అయిపోయింది, ఇంటికి వచ్చాము. వెంటనే నేను బలవంతం చేసి అన్నారు, ఆగుదాము, తొందరపడి పన్ను తీపించొద్దు అంటే నేను ఈ నొప్పి తట్టుకోలేను, ఆల్రెడీ దుబాయ్లో వచ్చినప్పుడు 4 రోజులు ఇబ్బంది పడ్డాను, ఈ బాధ మళ్ళీ నేను తట్టుకోలేను, మీటింగ్స్కి వెళ్తూ ఉంటాను, ఎక్కడైనా వస్తాయి నొప్పి ఎలా అని చెప్పేసి ఈయనను బలవంతం చేసి ఎక్కడ దగ్గరలో ఏ హాస్పిటల్ ఉందా అంటే కానూరులో డెంటల్ హాస్పిటల్ ఉంది అని తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళు పన్ను చాలా గట్టిగా ఉందమ్మా, కదిలితే కనుక తీసేయొచ్చు కానీ పన్ను కదలటం లేదు అన్నారు. మరి రూట్ చేయాలి, 8 నుంచి 10,000 అవుతుందని చెప్పారు. అప్పుడు నేను అంత డబ్బు పెట్టేంత ఇప్పుడు లేదు, మళ్ళీ 3 సిట్టింగులు అంత డబ్బు పెట్టాలి, మళ్ళీ టైము నాకు కుదరదు, డబ్బు లేదు అని చెప్పేసి పన్ను తీసేస్తే ఎంత అంటే 1000 రూపాయలు అన్నారు, 800కి తీసేస్తామన్నారు. నొప్పి లేకుండా తీస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. సరే, నేను 800తో అయిపోయేదానికి ఇంత డబ్బు మళ్ళీ ఎందుకు అని చెప్పి బలవంతంగా ఉన్న పన్నుని 800 ఇచ్చి పన్ను తీపించేశాను. అయితే ఆ పన్ను కింద బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది కారణం చేత డబల్ యాంటీబయాటిక్ ఇస్తున్నాం. అప్పటికే యాంటీబయాటిక్స్ వాడుతూ ఉన్నాను, డబల్ యాంటీబయాటిక్ ఇస్తున్నామమ్మా, ఈ పన్ను తగ్గడానికి, తట్టుకోవాలి, కొంచెం వాంతులు అయినట్టుగా ఉంటాయి, వికారంగా అనిపిస్తుంది, అయినా కూడా మీరు భయపడొద్దు, తట్టుకోండి అని చెప్పారు. నాకు ఇవన్నీ మామూలే కదా అని మెడిసిన్ తెచ్చేసుకున్నాను. పంటి నొప్పితోనే వచ్చి 2 వారాలు పన్ను వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన అది చేశాను, బాగానే ఉంది అనుకున్నాను. ఆ నైట్ వెళ్ళింది మొదలుకొని నాకు కడుపులో తిప్పటము, వాంతులు ప్రారంభమయ్యాయి. శనివారం లైట్గా 1-2 వాంతులు అయ్యాయి, మోషన్స్ అవుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి ఒకటే వాంతులు, ఏమి తిన్నా నిలబడట్లేదు, తాగినా నిలబడట్లేదు. ఆదివారం సాయంత్రం అయింది, ఇంకా ఎలాగైనా వాక్యము, నేను అప్పటికి ఇంకా ఎవరికి వాక్యం చెప్పడానికి చెప్పలేదు, ఇప్పటికిప్పుడు చెప్తే అది కరెక్ట్ కాదు అని మరి నేనే చెప్పాలి అనుకొని ఆ వాంతులు చేసుకునే స్నానం చేసి వచ్చి, అప్పటికి ఎన్ని వాంతులు 5-6 సార్లు పైన అయిపోయినాయి. అయినా కూడా వచ్చి ఇక్కడ నిలబడి 2 వారాల కిందట మరి 15వ తారీఖు అనుకుంటా వాక్యం చెప్పాను. ఇక్కడ ఇలా వాక్యం చెప్పాను, కిందకి వెళ్ళి పెద్ద వామిటింగ్ అయిపోయింది మళ్ళీ వాక్యం చెప్పిన వెంటనే. చాలామంది ప్రార్థన చేపించుకునేంత వరకు ఉన్నాను. ప్రార్థన అయిపోయిన వెంటనే హాస్పిటల్కి, ఇంటికి ఒక్కదాన్ని నేను దింపమంటే నన్ను దింపేశారు. అందరు ఇక్కడే మాట్లాడుతూ ఉన్నారు, నేను ఒక్కదాన్ని ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళి నాకు కంటిన్యూగా వాంతులు అవుతూనే ఉన్నాయి. వీళ్ళు ఇంటికి వచ్చే లోపల నాకు 3 సార్లు వాంతులు అయినాయి. ఇంకా ఈయన ఫోన్ చేసి త్వరగా వచ్చేయండి, హాస్పిటల్కి వెళ్దాము, వాంతులు ఆగట్లేదు, ఈ కొద్ది టైంలోనే 3 సార్లు వామిటింగ్ అయిపోయినాయి, నేను నిలబడలేకపోతున్నాను అని చెప్పాను. వెంటనే 10:30కి ఆ టైంలో పోయి 2 వారాల కిందట హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు చెప్పారు, ఇంజెక్షన్స్ అవి వేసి, నైట్ టైంలో పేషెంట్ కదా, సెలైన్ నైట్లో కూడదు, తెల్లవారుజామున వచ్చేస్తే నేను సెలైన్ పెడతానన్నారు. ఆ నైట్ ఇంజెక్షన్స్ వేశారు. నైట్ అంతా కడుపు నొప్పి, ఎముకల నొప్పి, అసలు అన్ని ఇంజక్షన్లు 5 ఇంజక్షన్లు వేశారు డాక్టరు. నాకైతే నిద్ర పట్టలేదు, ఎప్పుడు తెల్లారుతుందా అని నైట్ అంతా కూడా ఏడుస్తూనే అట్లానే కదులుతూనే ఉన్నాను. కడుపు నొప్పి, ఎముకల నొప్పి, వెన్నుపూస నొప్పి, ఎముకలు కడుపు మొత్తం భయంకర నొప్పి. ఎప్పుడు తెల్లారిద్దని చూసి పొద్దున్నే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ అడ్మిట్ చేసి హాస్పిటల్లో ఇక్కడ దగ్గరలో సెలైన్లు పెట్టారు.
సెలైన్లు పెట్టి ఇంకా ఆయన చెప్పారు అమీబియాసిస్ ఇది, పేగుల్లో మీరు ఏం తిన్నారంటే చెప్పా హోటల్ ఫుడ్ తిన్నాను, నేను బయట ఫుడ్ నాకు పడదు. కానీ అప్పుడు తిన్నప్పుడు ఏ బాధ లేదు, హోటల్ ఫుడ్ తిన్నా. మళ్ళీ యాంటీబయాటిక్స్ డబుల్ యాంటీబయాటిక్ వాడానంటే 2 రీజన్స్ ఉండొచ్చు డాక్టర్ అన్నాడు. ఇంజక్షన్స్ వల్ల అయినా అయ్యి ఉండొచ్చు, యాంటీబయాటిక్ల వలన, లేదంటే హోటల్ ఫుడ్ అయిన వలన కూడా అయ్యి ఉండొచ్చు. ఇది అమీబియాసిస్ అంటారు, ఇది వెంటనే తగ్గదు, 5 రోజులు టైం పడుతుంది, వాంతులు అవుతాయి, మోషన్స్ అవుతాయి, భయపడొద్దు, పొద్దున సాయంత్రం సెలైన్లు పెట్టాలి, ఇంజక్షన్స్ వేయాలన్న. రోజుకి 2000 రూపాయలు డబ్బులు అయిపోతున్నాయి. లేని పరిస్థితిలో డబ్బులు అయిపోతున్నాయని ఒక బాధ అయితే నాలో తగ్గకపోగా రోజు రోజుకి పెరుగుతుంది. డాక్టర్ అంటున్నారు పాస్టర్మ గారి బాధ్యత నాదే, ఈయన భయపడుతుంటే చెప్పారు పాస్టర్మ గారి బాధ్యత నాదే, మీరు భయపడొద్దు, మీరు ముందు రండి, ఇలాగే ఉంటుంది, ఇంకొక 10 రోజులు కూడా ఇలాగే ఉంటుంది, భయపడొద్దు అన్నట్టుగా ఆయన చెప్తున్నాడు. 5వ రోజుకి గురువారం ఆయన చెప్పింది కొంచెం సీరియస్గా ఉంది, వేరే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని. అదేంటి ఇప్పటిదాకా పాస్టర్మ గారి బాధ్యత నాదే అన్నాడు, బాగా చూస్తా అన్నాడు, అది ఇది అని చెప్పిన ఆయన పొద్దున్నే వెళ్ళిపోమన్నాడు. మీరు రత్నగిరి అనే హాస్పిటల్ ఉంటుంది అక్కడికి వెళ్ళండి, కొంచెం 10-20 వేలు డబ్బులు చేత్తో పట్టుకుని వెళ్ళండి అంటే సడన్గా డబ్బులు దొరకవు కాబట్టి ఇప్పటికి ట్రీట్మెంట్ ఇవ్వండి, మేము రేపు వెళ్తామన్నాము. పొద్దున్న ట్రీట్మెంట్ ఇచ్చాడు, మధ్యాహ్నానికి ఆయనకి భయం వేసి ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళిపోండి, ఇంకా ఆలస్యం చేయొద్దు, డబ్బులు కావాలంటే నేనేమైనా అరేంజ్మెంట్ చేస్తాను, ఇప్పటికిప్పుడు మీరు వెళ్ళిపోండి అని ఆ డాక్టర్ చెప్పాడు. ఇంటికి వచ్చాను, కంటిన్యూగా మోషన్స్ అవుతూనే ఉన్నాయి, నోటికి ఇది సందు లేదు, బాత్రూమ్కి వెళ్తున్నాను వస్తున్నాను. అసలు ఎంత అంటే అప్పుడే నాకు వేరే తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి కడుపు నొప్పి ఎటు సైడ్ అంటే లెఫ్ట్ సైడే వస్తున్నాను. వెంటనే వాళ్ళు చెప్పారంటే 24 గంటల కడుపు నొప్పి అయితే వెనక లెఫ్ట్ సైడ్ వస్తుంది, అందులో పొట్ట ఉబ్బిపోయి ఉంది. అది ఏ క్షణంలో కానీ ఆ పేగు కనుక ఇదైతే మొత్తం స్పాట్లో ప్రాణం పోతుంది. పేగు అన్న వాపు వచ్చి ఉంటుంది, అదైనా ప్రమాదమే, ఇది 24 గంటల కడుపు నొప్పి అయినా ప్రమాదమే. వెంటనే ఎన్ఆర్ఐకి వెళ్ళండి, అక్కడ నేను మాట్లాడి తెలిసిన డాక్టర్స్ ఉన్నారు, మాట్లాడి పెడతామన్నారు. ఇంకా నేను ఏడవటం మొదలుపెట్టి అప్పటిదాకా ధైర్యంగా ఉన్న నేను బలిపీఠం దగ్గర నిలబడి చెప్తున్నానండి, పిల్లలు కుటుంబం కంటే ఎక్కువగా నాకు ఈ సంఘం గుర్తొచ్చింది. పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని చెప్తున్నాను నేను, దేవా కొత్తగా సంఘాన్ని ఇచ్చావు, ఇప్పుడిప్పుడే సంఘం కూర్చోబడుతుంది, ఈ సమయంలో ఇలా ఏదైనా ఆపరేషన్ అయినా నేను అప్పుడే రాలేను, నా కళ్ళ ముందు అన్ని ఊహించుకుంటున్నా. ఒకవేళ 24 గంటల కడుపు నొప్పి వెంటనే ఆపరేషన్ చేస్తారన్నారు, సిద్ధపడి వెళ్ళండి అన్నారు. ఆపరేషన్ అయినా ఏదైనా నేను కొంతకాలం మందిరానికి దూరం అయిపోతాను, తర్వాత చేతిలో డబ్బులు లేవు, ఒకటి పిల్లల పరిస్థితి ఏంటి, ఈయనకు అంతంత మాత్రమే అని చెప్పేసి ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి ఆలోచన. వెంటనే ఆటో మాట్లాడుకొని మరి హాస్పిటల్కి బయలుదేరితే ఆటో కృష్ణలంక నుంచి మా వాళ్ళు అన్నయ్య వాళ్ళు మామయ్య వాళ్ళు అందరూ అటు కొంతమంది బళ్ళు వేసుకొని వచ్చారు. ఆటో వెళ్తుంది, ఆటో దారి పొడుగునా కూడా వాంతులు అవుతూనే ఉన్నాయి. ఆ హైవేలోనే తల బయటకు పెడుతున్నా వాంతులు చేసుకుంటున్నా. తీసుకెళ్ళి ఐసీయూలో జాయిన్ చేయించారు. ఫస్ట్ వెళ్ళంగానే ఐసీయూలో పెట్టి వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు, వాళ్ళు ఈ టెస్ట్లు ఆ టెస్ట్లు అన్నీ చేసే లోపలే అక్కడికి వెళ్ళాక 20 సార్లు మోషన్స్ అయిపోయాయి. అసలు ఆగట్లేదు, నన్ను కుర్చీలో కూర్చొని తోసుకొని వెళ్తున్నారు, అసలు ఆగట్లేదు. డాక్టర్ల వల్ల కావట్లేదు, ఏమైంది అర్థం కావట్లేదు. వాళ్ళకు అడుగుతున్నారు, చెప్పింది ఎంతమంది డాక్టర్లు వచ్చి అడుగుతున్నారు, ఓపికగా బలవంతం కూడగట్టుకొని వాళ్ళకి ఇలా జరిగింది, ఇలా హోటల్ ఫుడ్ తిన్నాను, ఇలా యాంటీబయాటిక్స్ ఇచ్చారు అన్ని చెప్తున్నాను. కానీ వాళ్ళకి అర్థం అవ్వట్లా. ఇన్ని ఇంజక్షన్స్ ఇటు పొడుస్తున్నారు, ఎన్ని ఇంజక్షన్స్ ఇచ్చిన మోషన్స్ ఆగట్లేదు. ఆ ఎల్లో టాబ్లెట్స్ ఏవో ఉంటాయి, అలాంటివి 2 టాబ్లెట్లు ఒక్కసారి వేసుకోమంటున్నారు, అవి వేసుకున్నాను. ఆ రాత్రి కాలానికి వాళ్ళు కొంత ఇదయ్యి మిడ్నైట్లో వార్డుకి డిశ్చార్జ్ చేస్తాం. నేను ఇంకా గొడవ పడుతున్నా డాక్టర్లతో. ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో 15 సార్లు అయిన, ఇక్కడికి వచ్చాక 30 సార్లు అవుతున్నాయి మోషన్స్, మీరేం చేస్తున్నారని డాక్టర్ల మీద ఈయన కోపంతో గొడవ పడుతున్నారు. వాళ్ళేమో ఆ 2వ రోజు జరిగిన గొడవకి డాక్టర్లు మీకు ఇష్టమైతే ఉంచండి, పేషెంట్ పరిస్థితి మాకే అర్థం కావట్లేదు, మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాము, మీకు ఇష్టమైతే ఇక్కడ ఉంచండి, లేదంటారా మీరు ఏ హాస్పిటల్ కావాలంటే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి అని ఆయన గొడవ పడుతున్నారు. ఈ లోపల అన్నయ్య వాళ్ళు వచ్చి ఒక పక్క నాకు బాగోలేదని ఒక పక్క అయితే వీళ్ళు గొడవ పడటం, ఇంకో పక్క డాక్టర్లు తీసుకెళ్ళిపోండి అని చెప్పటం. ఎన్ఆర్ఐ పెద్దది హాస్పిటల్ కదా, అక్కడ బాగోతుందని వెళ్తే వాళ్ళు విసుగొచ్చి ఇంటికి తీసుకెళ్ళిపోండి, మాకు ఏ హాస్పిటల్ కన్నా తీసుకెళ్ళండి, మేము ఇప్పుడే ఇచ్చేస్తాం అంటున్నారు. అంతా కలిపి ఒక ట్రీట్మెంట్ ఏది ఇది అని చెప్పట్లేదు. రక్తం అయితే తీస్తున్నారు, ఆ నరాలలో నుంచి రక్తం రావట్లేదు అంటున్నారు, ఇష్టం వచ్చినట్టు పొడి చేస్తున్నారు. ఎప్పుడు భయపడను దాన్ని, ఇంజక్షన్ అంటే ఏడుస్తున్నా, బ్లడ్ తీస్తున్నారంటే ఏడుస్తున్నాను.
రోజుకి 20 రకాల టెస్టులు చేస్తున్నారు, అయినా వాళ్ళకి పరిస్థితి అర్థం కావట్లేదు. ఆ వెంటనే గొడవైన వెంటనే మేము మళ్ళీ ఐసీయూలోకి పెట్టేస్తున్నామని మళ్ళీ ఐసీయూలోకి తీసుకెళ్ళిపోయారు. గురువారం సాయంత్రం మళ్ళీ ఐసీయూలోకి తీసుకెళ్ళిపోయి ఎలా అయిపోయిందంటే అండి, నేను సిగ్గుపడట్లేదు కానీ 30 మోషన్స్ అయిపోయి వామిటింగ్స్ అయిపోయి స్వాతి వాళ్ళు చూశారు నన్ను ఆ పరిస్థితుల్లో. డైపర్ పెట్టారు నాకు. నేను చాలా నీట్గా ఉంటాను, నాకు ఎక్కడైనా ఊళ్ళోకి వెళ్తే బాత్రూమ్ నీట్గా లేకపోతే ఒక రోజు కానీ 2 రోజులు కానీ అలాగే ఉండిపోతాను. అలాంటి నాకు డైపర్ పెట్టి యూరిన్ పైప్ పెట్టాలి, అసలు కండిషన్ సీరియస్గా ఉందని చెప్తున్నారు. ఒక్కసారి అయితే పెట్టించుకున్నాగా నేను ఒకటే చెప్పాను, నేను ఇలాగే ఉంటాను, నేను వెళ్ళగలుగుతాను అని ఒకటే ప్రార్థన చేసుకున్నా. ప్రభువా, ఈ స్థితికి నన్ను అప్పగించొద్దు, నీకు ఇష్టమయ్యి నేను సేవ చేయాలి, కొంత ఆయుష్కాలం ఇవ్వు, లేదంటే సన్నిధికి పిలుచుకో. ఈ భయంకరమైన పరిస్థితి మధ్య నేను ఉండలేను. రోగం ఏంటన్నది వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎంతమంది డాక్టర్స్ వచ్చినా వాళ్ళకి అర్థం కావట్లేదు. పైగా వాళ్ళు గొడవ పడుతున్నారు తప్ప ట్రీట్మెంట్ ఏంటో వాళ్ళు ఏది చెప్పటం లేదు. నీకు ఇష్టమైతే నన్ను ఈ స్థితి నుంచి తప్పించి నీ సేవ చేస్తానయ్యా. నేను డాక్టర్లను ఆధారం చేసుకోవట్లేదు, హాస్పిటల్ని ఆధారం చేసుకోలేదు. లేదంటావా, ఈ పరిస్థితి నాకొద్దు, నీ సన్నిధికి పిలుచుకో, నేను చేసిన పరిచర్య బట్టి నేను నీ సన్నిధిలో ఉంటానన్న ధైర్యం నాకు ఉంది అని ప్రార్థన చేసుకున్నాను. దేవుని మహాకృపను బట్టి 2 రోజులకి నార్మల్ వార్డుకి షిఫ్ట్ చేశారండి. హల్లెలూయా. ఆ స్థితి నుండి షిఫ్ట్ చేశారు. ఇక్కడికి వచ్చాక కూడా పొట్ట ఉబ్బిపోతుంది, ఒక్క ఇడ్లీ తింటే పొట్ట పైకి వచ్చేస్తుంది. 9th మంత్ అందరూ అనుకుంటున్నారు ప్రెగ్నెంట్ ఏమో అనుకుంటున్నారు. ప్రెగ్నెంట్ కాదండి, ఈ అమ్మాయి గ్యాస్ ట్రబుల్, ఇలా వాంతులు విరోచనాలు అవుతున్నాయని చెప్పారు. అక్కడికి వచ్చిన అందరు నన్ను ఒక వింతగా తేపుతుంటే, తేపులకి 2 వార్డులలో వాళ్ళందరూ నన్ను ఒక వింతగా చూస్తున్నారు. చాలా సిగ్గు అనిపిస్తుంది. ఇంతమంది పోయిన ఆదివారం నేను మందిరానికి రాలేదయ్యా, ఎంత బాగోపోయినా నీ మందిరానికి వస్తా, లైవ్ పెట్టమంటే కుదరదన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య నేను ఎంత వేదనతో, నా మనసంతా మందిరం దగ్గరే ఉంది. నన్ను డాక్టర్లేమో ఇంకా ట్రీట్మెంట్ చేయాలంటున్నారు. ప్రభువా, నన్ను ఎలాగైనా ఇక్కడి నుంచి నన్ను తప్పించండి, హాస్పిటల్ నుంచి విడిపించండి అంటే డాక్టర్లు ఏ విషయం చెప్పట్లా. మళ్ళీ గర్భసంచిలో గడ్డలు ఉన్నాయి, ఆపరేషన్ చేయాలన్నారు. అది ఆల్రెడీ నాకు ఫస్ట్ నుంచి ఉన్న ప్రాబ్లమే. అది చెయ్యాలి అంటే మళ్ళీ దానికి బ్లడ్ ఎక్కించాలి అంటున్నారు. బ్లడ్ ఎక్కిస్తే నాకు పడదంటే మేము చూసుకుంటామన్నారు. బ్లడ్ ఎక్కిస్తేనే అన్నారు. దేవుని కృపను బట్టి బ్లడ్ ఎక్కించినా ఏ ప్రాబ్లం, మత్తు ఇచ్చేసి మత్తులోనే నాకు బ్లడ్ ఎక్కించారు. ఆ మత్తు వల్ల నాకు ఏం తెలియకుండానే బ్లడ్ ఎక్కింది. మరి గర్భసంచి చూపించుకోమన్నారు, ఇంకా ట్రీట్మెంట్ చేయాలన్నారు. ఇవన్నీ కాదు, నువ్వేం చేస్తావో తెలియదు. ఆదివారం ఒక ఇన్సిడెంట్ మందిరంలో జరిగింది. కొంత సేవకులు కఠినంగా మాట్లాడటం వలన సంఘ బిడ్డలు బాధపడ్డారన్న సంగతి నాకు తెలిసింది. సంఘ బిడ్డలు అయితే దేవుని మహాకృపను బట్టి సంఘంలో అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి నన్ను ఎంతగానో ఓదార్చారు, ధైర్యపరిచారు, బలపరిచారు. అందరూ బట్టే నేను ఇంతకాలం ధైర్యంగా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండగలిగాను. ఆ విషయము 10:30కి ఇట్లా ఆరాధన అయిపోగానే బాబు ఫోన్ చేసి ఇట్లా జరిగింది, ఇలా అయిపోయింది, ఇలా వెళ్ళిపోయారు కొంతమంది, ఇలా జరిగిందని చెప్పంగానే ప్రభు ఇంకా నాకేమైనా కానీ నేను ఇక్కడ ఉండను, రేపు వెళ్ళిపోతాను, నువ్వు తీసుకెళ్తే సరే, లేదంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని అనుకున్నాను. సోమవారం ఉదయాన్నే డాక్టర్లు వచ్చి ఏం ట్రీట్మెంట్ చెప్తారో అనుకున్నాను. డాక్టర్ దగ్గరికి వెళితే గొడవైపోతుంది. నేనే ఆ పొట్ట పట్టుకొని 9వ నెల కడుపుతో ఉన్నట్టుగా అట్లా నడుమే చేపట్టుకొని నేనే నడుచుకుంటా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. చిన్నగా డాక్టర్ని అడిగాను, సిస్టర్ మేడం మరి నాకు ఇది ట్రీట్మెంట్ ఇంటి దగ్గర చేయించుకుంటా, ఇంజెక్షన్స్ ఇస్తున్నారు కదా, ఇదంతా నేను ఇంటి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాను, బ్లడ్ ఎక్కించారు కదా, నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను, ట్రీట్మెంట్ ఇది మీరు ఏమేమి ఇంజెక్షన్స్ ఇవ్వాలో నాకు రాసివ్వండి, మాకు ఇంటి దగ్గర ఉన్నారు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు, ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను, ఇక్కడ ఉండటానికి కూడా నా పక్కన ఎవరు లేరని మేడంని రిక్వెస్ట్ చేస్తే సరేనని, మామూలుగా ఎవరు వెళ్ళినా ఒప్పుకునే వాళ్ళు కాదేమో డాక్టర్సు, నేను అలా రిక్వెస్ట్ చేయగానే ఇంకా మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా, గ్యాస్ట్రోఎంట్రాలజీని కలవాలి, గైనకాలజిస్ట్ని కలవాలి, మీకు గర్భసంచిలో గడ్డలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని మీరు కలవాలి అంటే నేను మళ్ళీ వస్తానండి, ట్రీట్మెంట్ కోసం వస్తాం, ముందు ఇది తగ్గాలన్నారు కదా, ఇన్ఫెక్షన్ తగ్గాలన్నారు కదా అని డాక్టర్ పర్మిషన్ ఇవ్వటం. సోమవారం నైట్కి ఆ ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యానండి. హల్లెలూయా. మరి ఇంటికి వచ్చిన తర్వాత అత్తయ్య కృష్ణలంకలో ఉండి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ట్రీట్మెంట్ జరుగుతుంది కానీ పొట్ట అలాగే ఉబ్బిపోతూ ఉంది. ఒకటే శుక్రవారం వచ్చింది, నేను ఎలాగైనా మందిరంలో కనపడాలి అనుకున్నాను. ఎందుకు చెప్తానంటే డాక్టర్ల వల్ల మందుల వల్ల నా వ్యాధి నయం అవ్వలేదు. ఎప్పుడైతే శుక్రవారం వచ్చి ఇక్కడ నిలబడ్డానో మా
ఎవరైనా వాక్యం చెప్తారేమో, అక్క వస్తారేమో అని అనుకున్నాను. ఆ రోజు అక్క రాలేదు. నేను అక్కడ కూర్చున్నాను. ఇంకా వెంటనే నాకు నేనుగా బలం తెచ్చుకొని ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడానికి దేవుడు ఆయనే బలపరిచి కృప చూపించారు. శుక్రవారం మొదలుకొని ఇప్పటి వరకు నాకు మోషన్స్ కానీ వాంతులు కానీ కాలేదండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మామూలుగా ట్రీట్మెంట్ ఇంజక్షన్లు జరిగేటప్పుడు, సెలైన్లు ఎక్కించేటప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంది. ఇప్పుడైతే నాకు ఏ ప్రాబ్లం, దేవుని మహాకృప, కడుపు నొప్పి తగ్గింది, మోషన్స్ ఆగిపోయాయి. మామూలుగా అయితే రోజుకు 2-3 సార్లు మోషన్స్ అవుతే పట్టించుకోవద్దన్నారు. సరేనని అలాగే వచ్చాను. గురువారం ఏ రోజైతే ఈ స్థలంలో నిలబడ్డాను అప్పుడు దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. వాంతులు కానీ, మళ్ళీ మోషన్స్ కానీ, కడుపు నొప్పి కానీ మరి లేదు. కొంచెం పొట్ట ఉబ్బరంగా అయితే లైట్గా, ఎక్కువ కాదు కానీ లైట్గా అయితే ఉంటుంది. దేవుడు ఆ బలహీనత కూడా దేవుడు నాకు ముందే చెప్పాడు, సేవకు వచ్చేటప్పుడే చెప్పాడు. నేను బలహీనురాలి కదా ప్రభు అంటే, బలహీనత లేని నా శక్తి పరిపూర్ణం అవుతుంది, నా కృప నీకు చాలునని. ఎప్పటికప్పుడు నేను ఒక్కటే అడిగా, ప్రభు ఇంట్లో పని చేసుకోవడానికి కాదు, పిల్లలకి వండి పెట్టుకోవడానికి కాదు, నీ పరిశుద్ధ స్థలంలో నిలబడటానికి బలం ఇవ్వు చాలు. నువ్వు ఎంతకాలమైనా మంచంలో పెట్టు, నేను ఇలాగే నేను నీ సేవ చేసుకుంటూ నీ బ్రతుకుతా. అందరూ వచ్చిన వాళ్ళు అలా అడగొద్దు, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు సేవ చేయాలి. దేవుని చిత్తం, ఆయన చిత్తానికి ఎదురెళ్ళి నాకు అలా చేయి ఇలా చేయని నేను దేవునికి కండిషన్స్ పెట్టను. నేను నలగొట్టబడాలని ఆయన చిత్తం అయితే, ఆయన నలగొడితే నేను దానికి తట్టుకునే శక్తి నాకు ఇవ్వు ప్రభు అని పౌలు గారు లాగా, ఆ ముళ్ళు నాకు పెట్టినా నిన్ను విడిచిపెట్టకుండా నీ కృప ఉంటే నాకు చాలు ప్రభు అని ఆ ముళ్ళును పక్కన పెట్టుకునే ప్రార్థన చేసినట్టుగా పౌలు గారి వలె నేను కూడా అదే ప్రార్థన చేసుకున్నాను. దేవుడు ఈరోజు కొంచెం కూడా ఇప్పుడు నీరసం లేదండి. ఈయన భయపడుతున్నారు ఇంతసేపు నిలబడ్డానని, కానీ నాకైతే ఎలాంటి నీరసం లేదు. ఇంత చక్కగా ఆరాధనలో కానీ, వాక్యంలో కానీ, సాక్ష్యంలో కానీ దేవుడు నిలబెట్టి మీ అందరి ఎదుట అబద్ధాలు చెప్పడానికి జరిగిన ఇదంతా మీకు తెలుసు. నిలబెట్టినటువంటి దేవుడు గొప్ప దేవుడు. ఆయన స్వస్థపరచు యెహోవా, సర్వశక్తిమంతుడు. ఇప్పటికీ చెప్తున్న, ట్రీట్మెంట్ జరిగినంత వరకు నాకు ఎలాంటి సంపూర్ణంగా రికవరీ జరగలేదు. ఎప్పుడైతే ట్రీట్మెంట్ ఆపేసి శుక్రవారం వచ్చానో అప్పుడే దేవుడు నాకు స్వస్థతను కలగచేశాడు. దేవాది దేవునికి సమస్త మహిమాఘనత కలుగునుగాక. ఆమేన్. మరి చివరి ప్రార్థన చేసుకొని మరి